రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్ గారికి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు సార్? మీరు చాలా టైం రాజశేఖర్ రెడ్డి గారితో సమకాలీకులుగా ఉన్నారు. ప్రతి రాజకీయం, ఫ్యాక్షన్ దగ్గర నుంచి రాజకీయం వరకు ప్రతి జిల్లా యంత్రాంగాన్ని కూడా మీ చేతిలో ఉండేది. బికాజ్ హోమ్ మినిస్టర్‌గా చేశారు కాబట్టి. ఫ్యాక్షన్ మాకు సంబంధం ఉంది. కడపలో ఎక్కువ ఫ్యాక్షనిస్టులు ఉంటారు కదా సార్. రాజకీయాలండి రాజారెడ్డి గారి హత్య ఉదంతం జరిగినప్పుడు కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. హత్య ఉదంతంతో నాకు సంబంధం లేదు. అవన్నీ ఏదో రూమర్స్. అవి వాళ్ళకు స్థానికంగా ఉండే సమస్యలు. వాళ్ళని కూడా ఎవరినో చంపినారు. అందు వాళ్ళకి ఏదో జరిగింది, అది వాళ్ళకి సంబంధించిన సమస్య. ఫ్యాక్షన్కు సంబంధం లేదు. కానీ ఒక స్నేహితులుగా అయితేనేమి సమకాలీన రాజకీయ నాయకుడుగా ఉన్నది వాస్తవమే. ఆయన పరిస్థితి వేరు, ఈయన పరిస్థితి వేరు. రాజశేఖర రెడ్డి డాక్టర్గా వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటా కొంత అప్పుడు మైనింగ్లో బాగానే ఆదాయం వస్తున్నది. ముగ్గురాళ్ళ గన్లో ఆదాయం వస్తున్నది. చదువుకునేటప్పటి నుంచి మీకు పరిచయం ఉన్నారా సార్? చదువుకున్నప్పుడు లేదు. ఓకే. తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆశ ఉండడంతో గ్రామాల్లో ఉండి ముఖ్య నాయకులతో సంబంధాలు ఏర్పరచుకోవడము, ఏదో ఆర్థిక సాయం అందించడము, వైద్య సాయం అందించడము, వాళ్ళతో ప్రయత్నాలు చేసి ఫస్ట్ టైం 78లో ఎమ్మెల్యే అయినాడు. కాంగ్రెస్ రూలింగ్ పార్టీ తరఫున. బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ ఉంది కదా, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినాడు అనుకోండి. ఆయన కింది స్థాయి నుంచి పైకి ఎదిగి వచ్చినాడు. రాయలసీమ ఉద్యమంలో కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు. రకరకాల స్థాయిలో ఎదిగి వచ్చినాడు ఆయన పైకి. మీరు ముందు వచ్చారా సార్? రాజశేఖర్ రెడ్డి అందరం ఒకటి. ఆయన 78లో ఎమ్మెల్యే అయినారు, నేను 81లో సమితి ప్రెసిడెంట్ అయినా. 2-3 ఏళ్ళు తేడా అనుకోండి. అతను కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక్కడ ఆయన హైదరాబాద్లో మళ్ళా మంత్రి అయినాడు 78లోనే. మంత్రి అయినాడు నుంచి మళ్ళీ భాస్కర్ రెడ్డి టైంలో కూడా మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండగానే ఇక్కడే సంసారం కూడా పెట్టారు. ఇప్పుడు అందరూ పోవటము, కడప పోవటము, రావటము, అంత తిరగటము చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేరినారు. ఇక్కడే సంసారంలో బట్టి పబ్లిక్ స్కూల్లో చేరటము. పబ్లిక్ స్కూల్ నుంచి తర్వాత లండన్ వెళ్ళిపోయినారు. లండన్లో ఏం చదివినాడో వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసినారు. మ్యారేజ్ చేసినాక బెంగళూరులో ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారిని కలవడము, వివిధ ముఖ్యమంత్రి గురించి మాట్లాడడంతో ఆమె ఇప్పుడు తొందర లేదని చెప్పడంతో కొంచెం ధిక్కార ధోరణిలో ఆమె దగ్గర నుంచి బయటకు వచ్చేసినారు. వచ్చిన తర్వాత సొంత పార్టీని ప్రకటించుకున్నాడు. ప్రకటించుకొని ఏదో ప్రతిపక్షంలో తిరుగుతున్నాడండి. ఓదార్పు యాత్ర అని వాళ్ళ నాయన చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర, మళ్ళీ తర్వాత ఏదో పాదయాత్ర, ఇట్లాంటివి మాత్రమే చేసినారు. ఫస్ట్ టైం అయితే ఓడిపోయినారు ఎన్నికల్లో. మళ్ళీ సెకండ్ టైంకు పాదయాత్ర చేయటము, కార్యక్రమాలు చేసినాక అది ప్రభుత్వం మీద అసంతృప్తితో ఈయన అధికారంలోకి వచ్చినాడు. అంటే ఎలాంటి కష్టం లేకుండా ముఖ్యమంత్రి అయినారనే దానికి ఇది చెప్తున్నాను. ఓదార్పు యాత్రతోనూ పాదయాత్రతోనే ముఖ్యమంత్రి అయినారు. రాజశేఖర్ రెడ్డి గారి సానుభూతి బాగా పనిచేసింది. ఏదైనా ఆ 2 కార్యక్రమాలతోనే ఆయన అయిపోయినాడు. అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒకటే ముఖ్యమంత్రి స్థాయికి పోయినాడు. పరిపాలన శాసనసభ్యునిగా కూడా పెద్దగా అనుభవం లేదు, మంత్రిగా కూడా అనుభవం లేదు. నేరుగా ఒకటే మారు ముఖ్యమంత్రి అయిపోయినాడు. ముఖ్యమంత్రి కావడంతో కొంచెం 10 మందితో మాట్లాడే తత్వం కాదు ఆయనది. కొంత జనాన్ని కలవటం లేదు. సరే అటు మంత్రులైనా సరిగా కలిసినా అంటే వాళ్ళండే శాసనసభ్యులుండే తనకు తోచిన నిర్ణయాలు చేసినాడు. అందులో అప్పుడు పీకే కన్సల్టెంట్ పెట్టుకున్నారు. ఆయన ఉన్నప్పుడు ఏదో నవరత్నాలు అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు ప్రకటింపజేసినారు. ఆ నవరత్నాలను ఇంప్లిమెంట్ చేస్తా కూర్చున్నారు. ఆయన ఏ ధోరణి లేకపోయినాడంటే తుదకు
ఈ నవరత్నాలు ఇచ్చినాను కదా, దీని లబ్ధి పొందిన వాళ్ళు ఓట్లు వేసినా నేను గెలిచి వస్తాను కదా అని ధోరణిలోకి పోయినాడు. ఓకే. ఆ ధోరణిలోకి పోయి ప్రజల్లో కలవదేసేది మర్చిపోయినాడు. జిల్లాలకు యాత్రలు పోయినప్పుడు కూడా సెక్యూరిటీ పర్పస్తో చెట్లు కొట్టడము, కర్టన్లు నాటడము, ముఖ్యమంత్రి అని నాకు 10 మందితో కలవాలి కదా ఎక్కడైనా. అటువంటి చేయకపోవడంతో ప్రజల్లో కూడా ఏమైందంటే ఈయన ఎవరిని కలవటం లేదే, ఆయనకు తోచిన నిర్ణయాలు ఆయన చేస్తున్నారు అనేది ఒక అభివృద్ధి లేదు అనే ఒక అసంతృప్తి. ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎటునొకటి నెరవేర్చినది. అది ఎందుకంటే అప్పు రెవెన్యూ చాలకపోయినా కానీ అప్పులు తెచ్చి చేసినారు. దగ్గర 7 లక్షల కోట్లు అప్పులు తెచ్చినారని. ఇప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వం కంప్లైంట్ చేస్తుంది, నువ్వు 7 లక్షల కోట్లు అప్పులు తెస్తేవి, దానికి వడ్డీలు కంతులు కట్టడానికి 55,000 కోట్లు వచ్చే రెవెన్యూలో 1,20,000 1,30,000 కోట్లు వస్తూ ఉండొచ్చులేండి. 1,30,000 కోట్లలో 55 కోట్లు కంతులు వడ్డీలకే పోతే ఇంకా మిగిలింది ఏముంది? శాలరీస్ పోవాలి కదా, పెన్షన్స్ పోవాలా, ఇవన్నీ పోతే ఇంకా మళ్ళీ అదనంగా సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు రావటం లేదు. ఇప్పుడు ఇంకా ఈయన కూడా ఆలోచన చేస్తున్నారు, ఇచ్చినట్టు సూపర్ 6 హామీలు నెరవేర్చాలి. తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ 6 పెట్టింది, కానీ అదే ఆయనకు తేడా. అది రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి. ఎస్ సార్, ఈ నవరత్నాలు సూపర్ 6 తో పోలిస్తే ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఎవరికి ఎక్కువ లబ్ధి చేకూర్చారు అంటే ఇవి నవరత్నాలతో పాటు ఇప్పుడు సూపర్ 6లు కొన్ని మిక్స్ అయి ఉన్నాయి. ఓకే సార్. సూపర్ 6లోనే కొన్ని మిక్స్ అయి ఉన్నాయి. అవి అమలు చేయాలా, అమలు చేయాలా అని అంటే నిధులు కావాలా. రెవెన్యూ వచ్చిన రెవెన్యూలో ఇది చెప్తుంది కదా, కంతులు కట్టడానికి, పెన్షన్స్కు పోను, మిగిలింది లేదు. ఈ స్కీములు పోను, నవరత్నాల స్కీములు పోను. ఇప్పుడు అదనపు వనరులను సమకూర్చుకోవాల్సింది ఉంటుంది ఆయన. ఎందుకంటే ఒక మారు మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మేనిఫెస్టో అమలు చేయకపోతే చెడ్డ పేరు వస్తుంది. అతనేదో నవరత్నాలు ఇచ్చినారు, ఈయన చెప్పినాడు కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు అనేది ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. ఇవ్వకపోతే మాత్రం చెడ్డ పేరు వస్తుంది తెలుగుదేశానికి. సార్, అలాగే మొన్న ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. అంటే కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఫండ్స్ ఇవ్వడం జరిగింది కేంద్రం నుంచి. అది కరెక్ట్గా అమలు అవుతుంది అనుకోవచ్చు. అంటే ఒక నెంబర్ చెప్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎంతవరకు అది ఇస్తారు అనేది తెలియదు. ఎలా చూడొచ్చు సార్? ప్రధానమంత్రి గారు 24 పథకాలకు అయితే దాదాపు 2 లక్షల కోట్ల మేర పథకాలకు విజన్ 2047 అని డిక్లేర్ చేసి ఇచ్చారంటే ఒకటే సంవత్సరం అని కాదు, 2047 అంటే 2047 అంటే దాదాపు 20 ఏళ్ళు ఉంది. 20 ఏళ్ళలో ఈ పథకాలన్నీ అమలు అవుతాయని చెప్పినారు. దశల వారీగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినాక వాళ్ళ దగ్గర నిధులు ఉంటాయి, దశల వారీగా చేస్తారండి. అదేం పెద్ద సమస్య కాదు వాళ్ళకు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్నాయి పార్టిసిపేషన్ చేసేటివి, కొన్ని ప్రైవేటు గవర్నమెంటు పీపీపీ మోడల్లో చేసేటి ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ చేసేటివే ఉన్నాయి. రకరకాల ప్రాజెక్టులు అవి వివిధ దశల్లో అయ్యేదానికి పెద్ద అవకాశం ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.